అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో విలువైన ప్రభుత్వ బంజరు భూములను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతోందని సబ్బవరం డిప్యూటీ తహసీల్దార్ ఇంటి వెంకట్స్ హెచ్చరించారు. సోమవారం సబ్బవరం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల నుంచి ప్రజలు అందించిన వినతి పత్రాలను ఆయన స్వీకరించారు. సోమవారం వివిధ గ్రామాల నుంచి ప్రభుత్వ బంజరు భూములు ఆక్రమణలు, ఇరిగేషన్ శాఖ భూములు ఆక్రమించడానికి సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన పెద్దగొల్లపాలెంలో సర్వే నంబర్ 2/6లో డి ఫారం పట్టా భూములు చేతులు మారాయని ఆ గ్రామానికి చెందిన గొల్లవెల్లి ఈశ్వరరావు ఫిర్యాదు చేశారన్నారు. టెక్కలపాలెం శివారు జంగాలపాలెంలో ఇరిగేషన్ చెరువు గర్భాన్ని కొందరు ఆక్రమించారని వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నామన్నారు. ఈ ఆక్రమణలకు సంబంధించి ఆయా గ్రామ రెవెన్యూ అధికారి, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లను పరిశీలనకు పంపి ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఎదగోలపాలెం సర్వే నెంబర్ 2/6లో సుమారు 4 ఎకరాల డి ఫారం పట్టా భూములు అమ్మకాలతో కొనుగోలు చేసిన వ్యక్తులు చదును చేసిన గ్రావెలను అక్రమంగా తరలించగా రిజర్వ్ ఫారెస్ట్ భూములను సైతం ఆక్రమించిన ఆనవాళ్లు మీడియా ప్రతినిధులకు కనపడ్డాయి. ఈ ఆక్రమణలన్నింటిపైన సమగ్రమైన దర్యాప్తు జరిపి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ తహసీల్దార్ ఆదేశించారు. నమస్తే అండి, నేను డిప్యూటీ తహసీల్దార్ సబ్బవరం మండలం. ఈరోజు పీజీఆర్ఎస్ అంటే పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్యూసల్ సిస్టమ్, ప్రజా సమస్యల పరిష్కారాలకు సంబంధించి ఈ మండలంలో ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు 9 గ్రీవెన్స్లు రావడం జరిగింది. ఒకటి మనకి సబ్బవరం మండలం టీ జంగాలపాలెం అంటే టెక్కలపాలెం సంబంధించి ఒక చెరువు ఎంక్రోచ్మెంట్ అయిపోతుంది. దాన్ని సర్వే చేసి దాని యొక్క అద్దెలు నిర్ధారించి అది గవర్నమెంట్ ల్యాండ్ ఎలా అయితే ఉందో దాని ప్రకారంగా స్వాధీనం చేసుకోమని చెప్పారు. రెండోదేమో కే నాయుడు నల్లరేగులపాలెం, ఈ సర్వే నెంబర్ నల్లరేగులపాలెం రెవెన్యూలో సర్వే నెంబర్ 10లో 1 అనేది ఈ పట్టా ల్యాండ్ ఇస్తున్నారు. దాన్ని అదే గ్రామానికి చెందిన అగ్రకులస్తులైన రాజులు ఎవరు ఆక్రమణ చేస్తున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది. మూడోది గొల్లవెల్లి ఈశ్వరరావు గొల్లపాలెం, ఆ సర్వే నెంబర్ 2లో 6 అనేది ఈ పట్టా ల్యాండ్, అది కూడా ఆక్రమణ అన్యాక్రాంతం ఎవరో చేతులు మారి అమ్మకాలు అవి జరిగాయి. అమ్ముకొని కొనుక్కున్న వాళ్ళు భూమి మీదకి వచ్చి దాన్ని రెగ్యుల్ చేయడం చేస్తున్నారు. దాన్ని కూడా పరిష్కరించండి ఎంక్వైరీ చేస్తాను. ఈ 3 వచ్చేసి దీని మీద మీ చర్యలు ఏంటి? దీని మీద మేము కన్సర్న్ విఆర్ఓకి, సర్వేర్కి అండ్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. చేసి దాని యొక్క SLA పీరియడ్ లోపల మేము ఫీల్డ్ ఎంక్వైరీ చేసి దాన్ని చేయడం అనేది పరిష్కరిస్తాం.